ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కళలో గాని ఇవి గాని మీకు కనిపిస్తున్నాయా? పగటి కళలు కాదండి, రాత్రి నిద్రపోయినప్పుడు వచ్చే కళలు మాత్రమే. మరి ఇవి గాని కనిపిస్తే ఏం జరుగుతుంది? అదే మనం వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో ఏది శాశ్వతం కాదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎంతో మంది ధనవంతులుగా మారి సంతోషంగా ఉంటే మరికొందరు మాత్రం పేదవారిగా మిగిలిపోతారు. అయితే ఇలాంటి వారి అదృష్టం బాగా ఉండి దానికి కృషి తోడైతే పేదవారు సైతం ధనవంతులు కావడానికి ఎక్కువ కాలం పట్టదు. జీవితం అనే కాలచక్రంలో శాశ్వతమైనది ఏది లేదని, ఎవ్వరూ ఎక్కువ కాలం ధనవంతుడిగాను లేదా పేదవాడిగాను శాశ్వతంగా ఉండిపోరని చెబుతూ ఉంటారు. ఇంకొంతమంది అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, అన్ని మళ్లీ అవకాశాలు మీ తలుపు తట్టవని అంటూ ఉంటారు. అయితే కళలు సాధారణంగా అందరికీ వస్తూ ఉంటాయి. మనకు ఒక్కోసారి వచ్చే కళలు కూడా మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టి ధనవంతులుగా చేస్తాయని కళల శాస్త్రం చెబుతుంది. మరి ఆ కళలేంటో చూసేద్దాం. మీ కళలో కనుక నీటిలో తిరిగే తెల్లని పక్షి లేదా కొబ్బరికాయ కానీ కనిపిస్తే చాలా మంచిది, అలాగే ధనలాభం ఉంటుంది అని కళల శాస్త్రం చెబుతుంది. త్వరలో మీకు ధనప్రాప్తి కలగబోతుందని ఇది ఒక సంకేతం. అలాగే కళలో కనుక పచ్చగడ్డి మేస్తున్న ఆవు కనుక కనిపిస్తే అదృష్టమే. లక్ష్మీ స్వరూపమైన గోవు కళలో కనిపిస్తే మనం త్వరలో ధనవంతులు కాబోతున్నామని అర్థం. కొంతమంది కళలో తరచూ పాములు కనిపిస్తాయి, అయితే అది అశుభ సూచకం కాదు. కళలో తెల్ల లేదా పసుపు పాము కనబడితే ఇంటిలోకి అనుకోకుండా ధనం వచ్చి చేరుతుందని అర్థం. అంతేకాకుండా మనం ప్రయాణం చేయడానికి బయలుదేరినప్పుడు లేదా బయటికి వెళ్ళేటప్పుడు కోతి, పాము, పక్షి కుడివైపు నుంచి వస్తే మీకు త్వరలోనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ధనవంతులుగా మారబోతున్నారని సంకేతాలుగా చెప్పబడుతుంది. ఇలా మీ కళలో మరి ఈ దృశ్యాలు గాని కనిపిస్తే మీరు ధనవంతులుగా అవుతారని, మీకు ధనం ప్రాప్తి పొందుతారని, రాబోయే కాలంలో మీరు గొప్ప ధనవంతులుగా ఉంటారని మరి కళల శాస్త్రం చెబుతుంది. నమ్మడం నమ్మకపోవడం అనేది పూర్తిగా మీ ఇష్టం, అది మీపైన ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ కళలు కానీ వస్తూ ఉంటే ఒక్కసారి వాటిని గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే కళలు అనేవి మనం నిద్రలోంచి బయటకు వచ్చేసిన తర్వాత మర్చిపోతూ ఉంటాం, కానీ కొన్ని కళలు బాగా గుర్తుండిపోతాయి. కానీ మరి ఇలా ధనవంతులు అవ్వడానికి, మేలు కలగడానికి, అదృష్టవంతులు అవ్వడానికి ఇటువంటి కళలు కానీ వస్తే బాగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అవి నెరవేరాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.